ఇక జ్యోత్స్న అయితే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు నా ప్రాణదాతను నేను కలిశాను, నా ప్రాణాలను కాపాడిన ప్రాణదాతను నేను కలిశాను, ఇదిగో తన గుర్తుగా ఈ లాకెట్ను కూడా నా దగ్గరే ఉంచుకున్నాను అని కార్తీక్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ జ్యోత్స్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడు ప్రాణాలను కాపాడిన ప్రాణదాతని బావ కలవడం ఏంటి, పైగా ఆ అమ్మాయిని మా మమ్మీకి చూపిస్తాను అంటాడేంటి, కొంపదీసి బావకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా, మళ్ళీ ఏదో ఒకరోజు అత్త దీపే నీ కూతురు అంటూ మమ్మీ ముందరకైతే తీసుకురాడు కదా, అలా తీసుకురావాలంటే ముందు దీప పుట్టుకేంటో బావకు తెలియాలి. అసలు ఏమీ అర్థం కావట్లేదు, బావకు నిజం తెలుసో తెలియదో బుర్ర బద్దలైపోతుంది అని జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను నేను అంటూ జ్యోత్స్న బాధపడుతూ ఉండగా ఇంతలో జ్యోత్స్న ఫోన్కి కాల్ వస్తూ ఉంటుంది. ఇక అది చూసి జ్యోత్స్న ఇలా అంటుంది, ఏంటి గ్రాని కొడుకు కాల్ చేస్తున్నాడు, ఉండు చూద్దామంటూ కాల్ ఇచ్చేసి చెప్పు నాన్న నీ అంటూ ఉండగా అవతల దాసు, అమ్మ వేరే దారి లేక నీకు కాల్ చేశాను, నువ్వు ఎలాగైనా కాపాడాలమ్మా అని అంటూ ఉండగా ఏమైంది నాన్న, ఏం జరిగింది అని అంటూ ఉండగా మీ తమ్ముడు కాశీ ఒక యాక్సిడెంట్ చేశాడు, వాడిని జైల్లో వేశారమ్మా, నువ్వు ఎలాగైనా వాడిని కాపాడాలి, నేను ఈ విషయం అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఆవిడ మాత్రం ఏం చేయగలదు, అందుకే నీకు చేశాను, నువ్వే ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలమ్మా అంటూ దాసు అయితే అడుగుతూ ఉంటాడు. పోలీసులేమో అధికారంలో ఉన్న మనుషుల్ని తీసుకొస్తే నా కొడుకును వినిపిస్తాను అంటున్నారమ్మా, ఈ విషయాలు ఏవి శివనారాయణకి తెలియడం నాకు ఇష్టం లేదు, ఆయనకు అసలు ఏమాత్రం తెలియకూడదు, ఇక వీడు యాక్సిడెంట్ చేసిన మనిషి అయితే హాస్పిటల్లో ఉన్నాడు, వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, బతుకుతాడో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు, వీడేమో జైల్లో ఉన్నాడు, ప్లీజ్ అమ్మా ఎలాగైనా నువ్వే మీ తమ్ముడిని కాపాడుకోవాలి అంటూ దాసు అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ జ్యోత్స్న, ఒక్కగానొక్క కొడుకు, నువ్వు కూతురు అయ్యుండి కూడా నిన్ను నా కూతురు అని చెప్పుకోలేని దుస్థితి నాది, ఎలాగైనా నా కొడుకుని కాపాడమ్మా అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, ఈ విషయం ఎవరెవరికి తెలుసు నాన్న అని అంటూ ఉండగా నాకు శ్రీధర్ బావ కుటుంబానికి తప్ప ఇంకెవ్వరికి తెలియదమ్మా అని అంటూ ఉండగా మరి మామయ్య కాపాడుకోలేడంట, తన అల్లుడి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా అని అడుగుతూ ఉండగా ఏమో అమ్మ ఇప్పుడు అవన్నీ నాకు తెలియదు, ఇంకా కూతుర్ని కూడా కూతుర్ని భార్యని లోపల పెట్టి తలుపు పెట్టాడంట, నాకు ఆ విషయాలు ఏవి తెలియదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వైతే నీ తమ్ముని కాపాడమ్మా అంటూ దాసు అయితే అడుగుతూ ఉంటాడు. జ్యోత్స్న నువ్వు త్వరగా రామ్మా, వచ్చి మీ తమ్ముని కాపాడు అని దాసు అంటూ ఉండగా నాన్న ఇంత నైట్ టైము నేను రాలేను, వచ్చినా అక్కడ ఏం పని జరగదు, కాబట్టి నేను పొద్దున్నే వచ్చి తమ్ముని విడిపిస్తాను, నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకు అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇక దాసు అయితే అలాగే అమ్మ, అలాగే ఎవరికి చెప్పను, నువ్వైతే తొందరగా వచ్చేసేయి అని అడుగుతూ ఉంటాడు దాసు. ఇక సరే నాన్న అంటూ కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న కాల్ కట్ చేసి ఇలా అనుకుంటూ ఉంటుంది, రే కాశీగా పెళ్లి విషయంలో నాకు హెల్ప్ చేయరా అంటే మీ దీపక్క సపోర్ట్ వెళ్తావా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను, నీకు సాయం చేసినట్లే చేసి హ్యాండ్ ఇస్తాను, హాస్పిటల్లో నువ్వు గుద్దినవాడు చస్తే నువ్వు లైఫ్ లాంగ్ ఇక జైల్లోనే పడి ఉంటావు, కొన్నాళ్ళు నీకు ఆ శిక్ష వేయాల్సిందే, నిన్ను మాత్రం తప్పకుండా కాపాడే ప్రసక్తే లేదు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఉండగా ఇంతలో పారిజాతం అక్కడికి వస్తూ ఎవరినే వదిలేదే లేదు అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మో గ్రానికి కానీ నిజం చెప్పానంటే తన మనవన్ని ఎలాగైనా కాపాడాలని నన్నైతే ఫోర్స్ చేస్తుంది, గ్రానికి మాత్రం చచ్చినా ఈ విషయం చెప్పకూడదు, ఇక నాన్న అంటావా ఎలాగో నానమ్మకు చెప్పడు, సో నేను భయపడాల్సిన పని లేదు, గ్రానికి మాత్రం ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉండగా పారిజాతం అయితే నిన్నే పిలిచేది, నిన్నే వినపడదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. పారిజాతం నిన్నే అడిగేది, ఏమి ఉలకవు పలకవేంటి అని అంటూ ఉండగా ఏం లేదు గ్రాని,
నేను ఒక విషయం అడుగుతాను, నాకు నిజం చెప్పు అని అంటూ ఉండగా ఏ విషయంలోనే అడుగు అని అంటూ ఉంటుంది పారిజాతం. గతంలో మనకు హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయకుండా హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం హెల్ప్ చేయాలా లేకపోతే మనము హ్యాండ్ ఇవ్వాలా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఖచ్చితంగా హ్యాండ్ ఇవ్వాలి అంటూ గట్టిగా కసితో చెబుతూ ఉంటుంది. థ్యాంక్స్ గ్రాని అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఎందుకే థ్యాంక్స్, నేను కూడా అదే విషయం గురించి సరిగ్గా ఇదే నిర్ణయం తీసుకున్నాను గ్రాని అని అంటూ ఉండగా పారిజాతం అయితే అవునా అని అంటూ ఉంటుంది. ఇంతకీ నిన్ను హెల్ప్ అడిగిన వాడెవడు అని అడగ్గా ఇక జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక మళ్ళీ పారిజాతం కలుగజేసుకొని కొంపదీసి ఆ గౌతమ్ గాడా అని అడుగుతూ ఉంటుంది. వాడు కాదులే గ్రాని, వీడు ఇంకొకడు అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఎవడైనా సరే మనకి హ్యాండ్ ఇచ్చిన వానికి మనం మోసం చేసి తీరాలి, ఇదే న్యాయం అంటూ పారిజాతం గట్టిగా చెబుతూ ఉంటుంది. నేను మోసం చేస్తున్నది నీ మనవణ్ణి అని తెలిస్తే గుండె పట్టుకుంటావు గ్రాని, ఏం పర్లేదులే, నీకు నిజం తెలిసే నాటికి వాడు జైల్లో చిప్పకూడు తింటూ ఉంటాడు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మళ్ళీ పారిజాతం కలగజేసుకొని, జ్యోత్స్న ఆ ప్రాణదాత ఎవరై ఉంటారే అని అడుగుతూ ఉండగా, ఎందుకు గ్రాని అలా అడుగుతున్నావు, నువ్వేమైనా సన్మాన సభ ఏర్పాటు చేసావా ఏంటి అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఇక పారిజాతం అయితే ఏంటే అంత వెటకారంగా కనిపిస్తున్నానా నేను, అలా మాట్లాడుతున్నావు అని పారిజాతం అంటూ ఉండగా, జ్యోత్స్న లేకపోతే ఏంటి గ్రాని నువ్వనేది, ఆ ప్రాణదాత ఎవరైతే మనకేం అవసరమా, ఆ బావ చెప్పింది కూడా నిజమో కాదో మనకు తెలియదు, ఆ విషయాన్ని పట్టుకొని ఇంతలా ఆలోచించాలా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఆ మాట చెప్పింది ఎవరో కాదు కదే, కార్తికే కదా అని పారిజాతం అంటూ ఉండగా, బావ ఈ మధ్య అన్ని అబద్ధాలే చెబుతున్నాడు, నిజాలేవి చెప్పట్లేదు, అయినా నువ్వు ఆ మాటలు పెద్దగా పట్టించుకోకులే అంటూ జ్యోత్స్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, వాడు ఊరికే ఏది అనడే, అన్నాడు అంటే దానికి ఇంకొక దానికి ఎక్కడో లింక్ ఉండే ఉంటుంది అని పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇక శౌర్య అయితే దిగాలుగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అనసూయ కాంచన మాత్రం శౌర్యను చూసుకొని సైగలు చేస్తూ ఉంటారు. ఇంతలో కార్తీక్ రెడీ అవుతూ ఇక లోపల నుంచి వస్తూ ఈరోజు ఏంటి రౌడీ ఇంకా స్కూల్కి వెళ్ళలేదు ఏంటి, స్కూల్ బస్సు వచ్చే టైం అయింది, వెళ్ళలేదు ఎందుకు అని అడుగుతూ ఉండగా, ఇక అనసూయమ్మ కలగజేసుకొని ఇవాళ స్కూల్కి వెళ్ళదంట తను అని అంటూ ఉంటుంది. అవునా, ఎందుకు స్కూల్ డుమ్మా కొట్టాలనుకుంటున్నావు, సాకులేంటి అని అడుగుతూ ఉండగా, సాకంటే ఏమిటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది. అదే వంక, వేరే వాళ్ళు ఎవరైనా స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటే కారణాలు ఉంటాయి, కానీ నీకు వంకలు ఉండాలి, కాలు నొప్పి కడుపు నొప్పి అలా కదా అని అంటూ ఉండగా, ఇక శౌర్య అయితే నాతో ఎవరు మాట్లాడకండి అంటూ కోపంగా అలిగి కూర్చొని ఉంటుంది. మీరెవరు మాట్లాడకండి, నా మీద ఎవరికి ప్రేమ లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది శౌర్య. ఇక కార్తీక్ అయితే అవునా, ప్రేమ అంటే ఏంటి చెప్పు అని అడుగుతూ ఉండగా, ఆ రోజు అత్తయ్య కేకు తెచ్చి చెప్పింది కదా ఇదే ప్రేమ అంటే అని, నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా అని అంటూ ఉంటుంది. అందరి మీద ఉన్న ప్రేమ మీకు నా మీద లేదు అని శౌర్య అలుగుతూ ఉంటుంది. ఇక దీప కలుగ చేసుకొని, అవునే ఆ రోజు అంటే మీ నాన్నది నాది పెళ్లి రోజు అని మీ అత్తయ్య అలా చేసింది, కానీ ఈరోజు ఏముంది అని అడుగుతూ ఉండగా, మీకు తెలియదా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. నాన్న నీకైనా గుర్తుందా అని అంటూ ఉండగా, కార్తీక్ అయితే నేను ఎవరనుకున్నావు మీ నాన్నను, నేను ఏదైనా ఎలా మర్చిపోగలను, నాకు బాగా గుర్తుంది అని అంటూ ఉండగా, థ్యాంక్స్ నాన్న, నీకైనా గుర్తుంది, చెప్పు ఈరోజు ఏంటి అని అడుగుతూ ఉంటుంది శౌర్య. ఈరోజు కరెంటు బిల్లు కట్టడానికి లాస్ట్ డేటు కదా అని అంటూ ఉంటాడు. అయ్యో అంటూ తల బాదుకుంటూ ఉంటుంది శౌర్య. అయ్యో మీకెవ్వరికి గుర్తులేదు, ఈరోజు నా బర్త్డే తెలుసా మీకు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది శౌర్య. ఇక అనసూయమ్మ అయితే అవునా ఈరోజు నీ పుట్టినరోజా అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో దీప కలుగ చేసుకొని
ఈరోజు మా శౌర్య పుట్టినరోజు అని తెలియకుండానే నేనేమో కొత్త ఫ్రాక్ తీసుకున్నాను అని అంటూ ఉండగా శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో, అయ్యి నా కోసం కొత్త ఫ్రాక్ తీసుకున్నావా అమ్మ అని అంటూ ఉంటుంది. ఇంతలో అనసూయమ్మ, ఈరోజు నీ పుట్టినరోజు అని తెలియకుండానే నీకెంతో ఇష్టమైన బిర్యానీ అయితే వండానే అని అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే ఆనందంతో గెంతుతూ ఉంటుంది. అయ్యి పెద్ద నానమ్మకి కూడా గుర్తుంది అని అంటూ ఉండగా ఇక కాంచన కలగ చేసుకొని, నాకైతే అస్సలు గుర్తులేదే, అందుకే గుడికి వెళ్ళి పొద్దున్నే నీ పేరు మీద అర్చన చేసి కుంకుమ కూడా తీసుకొచ్చాను, సరే ఇలారా పెడతాను అంటూ శౌర్యకి కుంకుమ బొట్టు పెడుతుంది కాంచన. ఇక ఇంతలో కార్తీక్ కలగ చేసుకొని, సారీ రౌడీ, నాకైతే అస్సలు గుర్తులేదు నీ బర్త్డే, అందుకే ఉదయమే నీ బర్త్డేకి విష్ చేయాలని నిన్న నైటే వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చాను అంటూ స్వీట్ బాక్స్ చూపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, అంటే నా బర్త్డే అందరికీ గుర్తుంది, కానీ మీరు అంతా నాటకం ఆడారన్నమాట అని శౌర్య అంటూ ఉంటే, నీకంటే పెద్ద నాటకాల రాణులు ఎవరున్నారే ఇక్కడ, మీ అమ్మ మీ నాన్న బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎంతలా ఏడిపిస్తావు, ఎంతలా సతాయిస్తావో మాకు తెలుసు అని అనసూయమ్మ ఆట పట్టిస్తూ ఉంటుంది. సరే ఇప్పటికైనా చెప్పండి అంటూ శౌర్య విసుక్కుంటూ ఉంటుంది. సరే పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అంటూ కార్తీక్ దీపలు ఇద్దరు స్వీట్ని శౌర్యకి తినిపిస్తారు. ఇక అనసూయమ్మ కూడా స్వీట్ తినిపించి విషెస్ చెప్తుంది. ఇక కాంచన కూడా విషెస్ చెప్పిన తర్వాత, ఏంటి అందరూ ఉట్టి విషెసే చెప్తున్నారు, గిఫ్ట్లు ఏం లేవా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగ చేసుకొని, నీకేం కావాలో అడుగు తల్లి, నీకోసం మీ నాన్న ఏదైనా చేస్తాడు అని అంటూ ఉండగా దీప కలుగ చేసుకొని, బావా అది అడిగిన తర్వాత మాట ఇవ్వు, ఇప్పుడే అలా మాట ఇవ్వకు, ఇబ్బంది పడిపోతావు అని అంటూ ఉండగా, నా కూతురు నేను ఇబ్బంది పడే పని ఏది అడగదు, నాకు తెలుసు, సరే రౌడీ నువ్వు అడుగు, నీకేం గిఫ్ట్ కావాలో అని అంటూ ఉంటాడు. ఇక మరోవైపు దశరథ ఇక ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంతలో సుమిత్ర ఎక్కడున్నావు, ఇక్కడ నా పెన్ డ్రైవ్ ఇక్కడే పెట్టాను, ఎక్కడో కనపడడం లేదు, సుమిత్ర అని అంటూ ఉండగా సుమిత్ర అయితే వస్తున్నానండి అని అంటూ ఉండగా, ఇక్కడ నా పెన్ డ్రైవ్ అంటూ తనతో మాట్లాడకూడదన్న విషయం గుర్తు తెచ్చుకొని అలాగే నిలబడిపోతాడు. ఇక సుమిత్ర కలుగ చేసుకొని, ఏమైందండి, పెన్ డ్రైవా, ఎక్కడ పెట్టారు ఇక్కడ అని అంటూ ఉండగా ఇక దశరథ అయితే ఏమీ లేదు, నీ అవసరం నాకేం అవసరం లేదు అని అంటూ ఉండగా సుమిత్ర ఇక ఇందాకేదో అడిగారు కదా అని అంటూ ఉండగా, ఏం లేదు సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర ఆలోచించి మళ్ళీ దశరథ దగ్గరికి వెళ్ళి, ఆగండి, నాకెందుకండి మీరు సారీ చెప్పారు అని అడుగుతూ ఉండగా సుమిత్ర, నేను ఏదో ఆలోచిస్తూ ఇక నిన్ను పిలిచాను, అందుకే సారీ చెప్పాను అని దశరథ అంటూ ఉండగా ఇంతలో శివనారాయణ రూమ్ నుండి బయటకు వస్తూ వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. మీరు మాట దాటేయకండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక దశరథ కలగ చేసుకొని, నేను మాట దాటేయడం ఏంటి అని అంటూ ఉండగా, మీరు నన్ను కావాలనే పిలిచి ఉంటారు, కానీ నన్ను చూడగానే మీ చెల్లి గుర్తుకొచ్చి ఉంటుంది, అందుకే వెళ్ళిపోతుంటారు అని సుమిత్ర అంటూ ఉండగా దశరథ, నేనేమీ అలా గుర్తు చేసుకోలేదు సుమిత్ర అని అంటూ ఉండగా, అయితే మరి నాతో ఎందుకు మాట్లాడడం లేదు మీరు అని అంటూ ఉండగా, చేసిన తప్పును సమర్థించుకునే వాళ్ళతో నేను ఎప్పటికీ మాట్లాడను అని దశరథ అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర కలుగ చేసుకొని ఏడుస్తూ, ఏమండి, మీకు దూరంగా ఉండడం నా వల్ల అవ్వట్లేదండి, ప్లీజ్ నన్ను క్షమించండి, తప్పు నాదే, నేను ఒప్పుకుంటున్నాను, నన్నైతే మీరు క్షమించండి అని వేడుకుంటూ ఉంటుంది. ఇక దశరథ అయితే, ఆ పని చేయాల్సింది నేను కాదు మా చెల్లి అని చెబుతూ ఉంటాడు. నా కూతురు అన్న మాట మీరు నిజం చేశారండి, మీకు భార్య కన్నా చెల్లెలే ఎక్కువ, సరే మీరు అదే పని చేయండి, నన్ను దూరం పెట్టి నన్ను బాధ పెట్టండి అంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ అయితే ఈ మాటలన్నీ విని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో శివనారాయణ కలుగ చేసుకొని దశరథ వైపు వస్తూ, దశరథ ఏంటిరా ఇది, నీ భార్య అలా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ అలా నిలబడి ఉన్నవే అని అడుగుతూ ఉండగా, నా చెల్లెలు కుమిలి ఏడుస్తూ ఉన్నా నేను ఇలాగే నిలబడి ఉండిపోయాను నాన్న అని అంటూ ఉండగా ఇంకా శివనారాయణ అయితే, అర్థం లేని మాటలు మాట్లాడకురా, చెల్లి ఎక్కువ భార్య ఎక్కువ అంటే భార్య ఎక్కువ అనాలి, మిగతా విషయాలు ఎలా ఉన్నా నువ్వు నీ భార్య విషయంలో నీ బాధ్యత వహించాలి కదా
అని శివనారాయణ అయితే దశరథను అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆ పనే చేస్తున్నాను నాన్న అని దశరథ అంటూ ఉండగా, ఏంటి ఏడిపించడమా లేక శాసించడమా అని శివనారాయణ అంటూ ఉండగా, లేదు నాన్న, అర్థించడం. ఎప్పుడు జీవితంలో తప్పే చేయని నా భార్య అసలు పెద్ద తప్పు చేసింది. అది సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసింది. భర్తగా నేనేం చేయాలి? దండించాలి. నేను ఆ పనే చేశాను. కానీ సుమిత్ర కాంచన దగ్గరికి వెళ్ళలేదు. సుమిత్ర కాంచన దగ్గరికి వెళ్ళనంత వరకు నువ్వు నేను నా చెల్లి దృష్టిలో దోషులమే నాన్న. గురువు గారు ఏమన్నారు నాన్న? ఈ ఇంటి రక్తం కన్నీరు పెడితే ఇక ఈ ఇంటికి అరిష్టమే అని చెప్పారా లేదా అని పూజారి గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నా ఇంటి రక్తం, నా చెల్లి ఏడుస్తుంది. తన కన్నీళ్లు ఎవ్వరికీ కనపడవు. తన బాధ ఎవరికీ అర్థం కాదు, నాకు తప్ప అని దశరథ అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే బాధతో అలా వింటూనే ఉంటాడు. నాకు నా చెల్లి మొహం చూసే ధైర్యం కూడా లేదు నాన్న. ఇదంతటికి కారణం ఎవరు? నా భార్య కాదా అంటూ దశరథ చెబుతూ ఉంటాడు. సారీ నాన్న, కాంచనకు సుమిత్ర సారీ చెప్పడమే ఈ సమస్యకు పెద్ద పరిష్కారం అంటూ దశరథ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ అయితే బాధతో అలా చూస్తూనే ఉంటాడు. తప్పులు చేసే కొడుకుల్ని మందలించవచ్చు, కానీ తప్పును సరిదిద్దాలనుకునే కొడుకుని ఏమని మందలించగలను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు చాలాసేపు ఆలోచించిన తర్వాత శౌర్య, సరే నేను అడిగేస్తున్నాను నాన్న అని అంటూ ఉండగా, సరే అడుగు తల్లి, ఏం కావాలో అడుగు అని అంటూ ఉండగా, మీరు ఇదివరకు నాకు ఒక మాట ఇచ్చారు, ప్రతి సండే నాతో గడుపుతాను అని మాట ఇచ్చారు కదా అని అంటూ ఉండగా, అవును అలాగే ఉన్నాం కదా అని కార్తీక్ అంటూ ఉండగా, ఉండడం అంటే అలా కాదు నాన్న, పొద్దున్న టిఫిన్ చేయడము, మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి భోజనం చేయడం, అది కాదు ఉండడం అంటే. ఆ రోజంతా నాతో గడపాలి. కాబట్టి ఈరోజు నా బర్త్డే కాబట్టి ఈరోజు మొత్తం మీరు నాతోటే ఉండాలి అని శౌర్య అడుగుతూ ఉంటుంది. దీప కార్తీక్లు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ కలగ చేసుకొని, అలా కాదమ్మా, మేము వెళ్ళాల్సిందే కదా అని అడుగుతూ ఉండగా, లేదు ఇదొక్క రోజు లీవ్ అయినా తీసుకోండి అని శౌర్య చెబుతూ ఉంటుంది. అలాంటివి అక్కడ ఇవ్వరమ్మా, లీవులు ఏమి ఉండవు అంటూ కార్తీక్ చెబుతూ ఉండగా, శౌర్య కాసేపు ఆలోచించి, అయితే ఒక పని చేయండి నాన్న, నేను మీతో పాటే వస్తాను, నేను మీతో పాటే ఉంటాను అని అడుగుతూ ఉండగా, ఇక అనసూయమ్మ కలగ చేసుకొని, ఇప్పుడు ఉన్నది కూడా మీ అమ్మ మీ నాన్నతోటే కదనే అని అంటూ ఉండగా, అలా కాదు నానమ్మ, నేను ఉదయం ఇప్పటి నుండి నైట్ పడుకునే వరకు అమ్మా నాన్నలతోటే ఉండాలి, అదే నా కోరిక అని శౌర్య అంటూ ఉంటుంది. నాన్న నేను మీతో పాటు వస్తాను అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాతో రావడానికి వీల్లేదు అని దీప అంటూ ఉంటుంది. దీప కాసేపు ఊరికే ఉండి, ఈరోజు దాని పుట్టినరోజు అని కార్తీక్ అంటూ ఉండగా, బావా ఒకసారి నువ్వు ఇలారా అంటూ కార్తీక్ను పక్కకు లాక్కెళ్తుంది దీప. బావా శౌర్యని తీసుకురావద్దు, నీకు తెలియదా పారిజాతం గురించి, వద్దే వద్దు అని దీప చెబుతూ ఉంటుంది. శౌర్యని అక్కడ తీసుకొస్తే ప్రాబ్లం ఏంటి అని అంటూ ఉండగా, మా అమ్మ మా నాన్నల మధ్య నిశ్శబ్దం అలుముకుంది, బయటికి తెలియని యుద్ధమే జరుగుతుంది, ఇవన్నీ నీకు తెలియదా? ఇదంతా పెట్టుకొని శౌర్యని అక్కడికి తీసుకువెళ్ళడం అనవసరం బావా అని దీప చెబుతూ ఉంటుంది. పైగా శౌర్య ఒక్క చోట కుదురుగా ఉంటుందా? నువ్వే చెప్పు. మనమంతా కలిసి ఉన్నప్పుడు పుట్టినరోజు అంటే అది ఆనందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే అన్నట్టు ఉన్నారు. ఈ సమయంలో పుట్టినరోజు అంటే ఏమైనా బాగుంటుందా బావా అంటూ దీప చెబుతూ ఉంటుంది. శౌర్యను అడ్డం పెట్టుకొని మనము వాళ్ళకు దగ్గర అవుతున్నాము అని అంటారు అని దీప చెబుతూ ఉండగా, అంటే అనని మనకేం భయం దీప అని కార్తీక్ అంటూ ఉండగా, వద్దు బావా మనకు ఇవన్నీ అనవసరము, శౌర్యను అక్కడికి తీసుకెళ్ళొద్దు అని దీప చెబుతూ ఉంటుంది. శౌర్య ముందు అలా గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు శౌర్యకి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అన్న ప్రస్తావనే తీసుకురాలేదు, అలాంటిది దాని ముందు ఈ గొడవలన్నీ జరగడం నాకు ఇష్టం లేదు అని దీప అంటూ ఉంటుంది. చిన్నపిల్లల మనసులో ఒక మాట పడింది అంటే అది మనిషి పైన పచ్చబొట్టు లాంటిదే, అది ఎప్పటికీ చెరిగిపోదు. ఈరోజు మా అమ్మ ఏదైనా అనరాని మాట ఒక మాట అంది అంటే ఆ బాధ నేను తట్టుకోలేను బావా అని అంటూ ఉండగా, సరే ఈరోజు శౌర్య పుట్టినరోజు అని తెలిస్తేనే కదా ఇదంతా, తెలియకుండా చేద్దాం అని అంటూ ఉండగా, బావా అని అంటూ ఉంటుంది దీప. సరే నీకు అర్థమయ్యే ఉంటుంది, పద అమ్మ నాన్నలుగా మనము దాని కోరిక తీర్చాల్సిందే,
పద తీసుకెళ్దాం అంటూ కార్తీక్ దీపాలు లోపలికి వెళ్తారు. ఇక మీ అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టకే, వాళ్ళు వద్దన్నా ఊరికే సతాయించకు అని అనసూయమ్మ అంటూ ఉంటుంది. ఇక దీప కలుగ చేసుకొని పర్లేదులే అత్తయ్య, అది అడిగింది చిన్నదే కదా, తీసుకెళ్తాము అని అంటూ ఉండగా కాంచన కలుగ చేసుకొని ఇందాక మీరే కదా వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తా అంటావేంటి అని అంటూ ఉండగా పోన్లే అత్తయ్య, దాని కోరికను ఎందుకు కాదనడం అంటూ శౌర్యను దగ్గరికి తీసుకుంటుంది దీప. మా అమ్మ చాలా మంచిది అంటూ శౌర్య దీపను కౌగిలించుకుంటుంది. దీప అయితే ఒక కండిషన్ ఉంది శౌర్య అంటే ఏంటి అమ్మా అది అంటూ ఉంటుంది. అయితే ఇవాళ నువ్వు ఈ కొత్త ఫ్రాక్ వేసుకోకూడదు, ఎప్పుడు వచ్చినట్లే రావాలి, ఈ కొత్త ఫ్రాక్ వేసుకోకూడదు, నీ బర్త్డే అన్న విషయం అక్కడ ఎవరికి చెప్పకూడదు అని దీప అంటూ ఉండగా నాన్న అమ్మకి ఏమైంది అలా మాట్లాడుతుంది అని శౌర్య అంటూ ఉంటుంది. మరి నువ్వు రావడానికి మీ అమ్మ ఒప్పుకుంది కదా, మరి నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, ఈ విషయంలో అయితే నన్ను ఏమి ఇబ్బంది పెట్టకూడదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక శౌర్య అయితే నా బర్త్డే అన్న విషయం ఎందుకు చెప్పకూడదు నాన్న, చెప్పుకోవాలి కదా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఇక దీప అయితే సరే నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే మాతో రా, లేకపోతే ఇక్కడే ఉండు అని అంటూ ఉండగా నాన్న ఇది ఎలా సాధ్యం, నేను నా పుట్టినరోజు అని ఎవరికి చెప్పకూడదు అనేది ఎంతవరకు న్యాయం, చూడండి నానమ్మలు నా అమ్మ ఎలా అంటుందో అని అంటూ ఉండగా మీ అమ్మ మాటకు మీ నాన్న ఎదురు చెప్పడం మేమేం చెబుతాము అని అంటూ ఉండగా ఇక దీప అయితే సరే నువ్వు రానవసరం లేదు ఇక్కడే ఉండు అని అంటూ ఉండగా లేదు అమ్మ వస్తాను, నేను మీరు చెప్పిన దానికి వింటాను అని అంటూ ఉండగా అలా కాదు, నీ నోటి నుండి నీ బర్త్డే అని ఎవ్వరికీ చెప్పకూడదు అని దీప అంటూ ఉంటుంది. సరే అమ్మ వస్తాను పద అని శౌర్య అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగ చేసుకొని రౌడీ మీ అమ్మ నీ పుట్టినరోజు చెప్పొద్దు అన్నది కానీ ఇలా డల్లుగా ఉండమని చెప్పలేదు కదా, హ్యాపీగా ఉండు అని కార్తీక్ అంటూ ఉండగా అలాగే నాన్న అని అంటూ ఉంటుంది. దీప త్వరగా టిఫిన్ పెట్టు, టిఫిన్ తినేసి వెళ్ళిపోదాము అని అంటూ ఉండగా అవును ఈరోజు టిఫిన్ ఏంటి అని అడుగుతూ ఉండగా ఇక శౌర్య అయితే పూరి అంటూ సంతోషంగా చెబుతూ ఉంటుంది. అవునా పద ఓ పట్టు పడదాం అంటూ కార్తీక్ శౌర్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.